హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి పర్వతి చంద్రలో ఉన్నారండి. బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ కామవరపుకోటలో పెళ్ళికి అయితే వచ్చేస్తామండి. మేము మామూలుగా లేదండి, 10,000 మందికి భోజనాలు అయితే 46 మంది వెళ్ళి అయితే వడ్డించేస్తామండి. 6 గంటలకు స్టార్ట్ అవుతున్నాం భోజనాలు. సాయంత్రం ఈవినింగ్స్ అంటే అలాగే ఏం కాదండి, నైట్ 12 అయితే అయిపోయిందండి. మేమందరం భోజనం చేసేటప్పటికి 1 గంట అయింది. 1 గంట అయ్యాక పట్టుకుంత వర్షం భారీ వేస్తేనైతే వర్షం అయితే పడిపోయిందండి. మామూలుగా అయితే కురవలేదు వర్షం అయితే, అయినా కానీ మా భోజనాలు అయితే ఆగలేదు. ఎందుకంటే అక్కడ టెంట్ వేసిన అన్నయ్య అలా వేసాడు కామవరపుకోటలో. అన్నయ్య పేరు తెలియదు మరి, మామూలుగా అయితే వేయలేదు టెంట. అసలు తీసేసిన టెంట్లో గట్ట వేసేటప్పటికి మొత్తం భోజనాలు అయితే శుభ్రంగా అందరికైతే వడ్డించేసి మేము కూడా భోజనం చేసి అయితే ఇంటికైతే బయలుదేరిపోయాం. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. వీడియో ఎవరి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ అయితే చేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు ఎంతమంది క్యాటరింగ్ వరకు వెళ్ళారు? మీలో ఎవరికైనా మీ విహాది శుభకార్యములకు క్యాటరింగ్స్ బాయ్స్ కావాలన్నా, కుకింగ్ చేసే వంట మేస్త్రి కావాలన్నా నేనైతే డిస్క్రిప్షన్లో మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. వాళ్ళనైతే కాంటాక్ట్ అయితే అయిపోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గోదావరి పర్వతి జానీ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ ఫంక్షన్ హాల్ అయితే కామవరపుకోట అండి. కామవరపుకోట నుంచి వీడియో ఎంతమంది చూస్తున్నారైతే కామెంట్ అయితే చేసేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ ఫంక్షన్కి ఎంతమంది వచ్చారో కూడా కామెంట్ అయితే చేసేయండి. ఫంక్షన్ అంటే ఫంక్షన్ అయితే కాదండి, పెళ్ళి.